హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హ్యాండ్స్ కట్ చేసే విధానము. ఇక్కడ ఎల్బో కాదు, నార్మల్గా చిన్న హ్యాండ్స్ కాదు, నార్మల్ హ్యాండ్స్ ఎన్ని ఇంచెస్కి ఎంత తీసుకోవాలని మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేసిండ్రు మన ఛానల్లో. వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒక్కసారి మీకు చూపిస్తాను. నేను చేతి మెజర్మెంట్ తోటే పెడతా, కానీ మీకోసం నేను చేతి వేళ్ళు, నా వేళ్ళు, మీ వేళ్ళు కలవకపోవచ్చు అన్నట్టు నేను చెప్తున్నాను. ఇదైతే ఎగ్జాక్ట్ 8.5 ఉంది. ఈ 8.5 ఉన్నప్పుడు కూడా అంటే మనకు మినిమం 6 నుంచి కిందికి ఉంటే 6 అంటే 8 నుంచి అనుకోండి, 8 నుంచి 5 వరకు ఉంటే 2.5 పెట్టుకోవచ్చు. ఇంకా 8 నుంచి పైన 10, 11 వరకు అయితే 3 పెట్టుకోవాలి. 11, 12 వరకు 3 ఇంచెస్ ఆర్మ్ డౌన్ దించాలి. చంక డౌన్ అంటాం కదా, అది దించాలి. అయితే దీనికి ఎలా దించాలి ప్లస్ మళ్ళీ మనకు అర్థమయ్యే విధంగా సంక బట్టలు వాడకుండా ఇదే క్లాత్లో ఎలాగ అడ్జస్ట్ చేసి కుట్టాలి అని అయితే మన వీడియో ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బ్లౌజ్ తోటే పెడతా, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అయితే నార్మల్గా మనము వెనక భాగం ముందు భాగం కట్ చేసినాం కదా, ఈ కట్ చేసిన ప్లేస్లో వేరే ఈ సైడ్ ఉంటుంది కదా హ్యాండ్స్ తీసేది, మనమైతే నార్మల్గా ఈ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి హ్యాండ్స్ అయితే తీస్తాము. మనకి ఈ ప్లేస్లో సంక బట్టలు పడతాయి. కానీ ఇప్పుడు అలా కాదు. ఏంటంటే మనకు వచ్చేది సేమ్ క్లాత్ తోటి మనకు ఒక 10 సెంటీమీటర్స్ అంటే మీటర్ తీసుకునేది, 1.5 తీసుకుంటే మీకు ఎల్బో హ్యాండ్స్ కూడా ఈజీగా సంక బట్టలు పడకుండా వెళ్తాయి. ఇదే క్లాత్ను ఇలాగ ఫోల్డ్ చేయాలంటే మనకు ఈ సైడ్ది మనకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన పాయింట్ ఆపోజిట్ సైడ్ ఫోల్డ్ చేసేయాలి. మనకు ఇటు లెఫ్ట్ సైడ్కు ఫోల్డ్ చేసేయాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసిన ప్లేస్ నుంచి ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ ప్లేస్లో మనకు హ్యాండ్ కింద లూజ్ అన్నట్టు, కింద లూజ్. అంటే మనకు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ హైట్ సరిపోతుందా, ఈ చంక దగ్గర ఈ పాయింట్ సరిపోతుందా చూసుకోవాలి. సరిపోతుంది అన్నప్పుడు ఈ ఫోల్డ్ను మనం అటు ఇటు ఫోల్డ్ చేయొద్దు. మనకు లేకపోతే ఈ సంఖ దగ్గరికే సరిపోతుందంటే ఇంకా కొంచెం పైకి సరిపోవాలి. ఈ కట్టింగ్ ఇది సరిపోతలేదంటే, కాదు మనకి ఇంకా క్లాత్ ఉంది హైట్ సరిపోవట్లేదంటే కిందికి సరిపోవాలి. ఇప్పుడైతే ఇది సరిపోయింది. మనం ఫస్ట్ పాయింట్ ఏం చేసుకోవాలి, హ్యాండ్స్ తీసేటప్పుడు మనం కింద కుట్టు అయితే ఎంత వేసుకుంటామో అన్నిట్లాగానే ఒక లైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పెట్టే విధానం, కట్టింగ్ విధానంలో మనకు కనబడేది హైట్ పెట్టేటప్పుడు కనబడేది ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ అనేది ఉండాలి. హ్యాండ్ కంపల్సరీ మనకు బ్యాక్ పార్ట్ అయితే ఉండాలి. ఇలాగా నేను ఇప్పుడు ఇలా పెడుతున్నా కదా, ఇది మనకు కనబడే హైట్లో కనబడే భాగము మనం పెట్టేటప్పుడు పెట్టిన విధానము. మనకు రైట్ సైడ్ కింది భాగం వచ్చినప్పుడు, లెఫ్ట్ సైడ్ పైన భాగం వచ్చినప్పుడు చేతిది మనకు కనబడేది బ్యాక్ పార్ట్కు, బ్యాక్ అటాచ్ చేసిన పార్ట్ మనకు కనబడాలన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలాగా మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర నుంచే మనం ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక కుట్టుకు ఇలా డ్రా చేయాలి. మనకు నార్మల్గా ఇదైతే ఎంత ఉంది చూసుకొని, ఒరిజినల్ది ఒకటి, కుట్టుది ఒకటి. చాలా మొన్న కామెంట్ చేసింది ఒక ఆమె, కుట్టేటప్పుడు ఎంత అందుకోవాలని. వాళ్ళకి కొత్త సబ్స్క్రైబర్స్ ప్లస్ కొత్తగా నేర్చుకుంటుండ్రేమో, నేను అది చూపిస్తాను మీకు. అయితే ఇది ఎంత పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇట్లనే ఫోల్డ్, ఇట్లనే సేమ్ అనేసి వీళ్ళకి బ్లౌజ్ కరెక్ట్ ఉందని అన్నప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ ఒకటి పెట్టాలి, కుట్టుకు ఒకటి పెట్టాలి. పెట్టేసి ఒక లైన్ అయితే డ్రా చేయాలి. చేసి ఈ లైన్ ఇక్కడికి డ్రా చేయాలి. చేసి మనం అందాలకి 2 ఇంచులు అంటే మన 3 వేళ్ళు, ఈ 2 ఇంచులు మళ్ళీ మనం ఇలా డ్రా చేసేయాలి. ఎక్స్ట్రా చేసి ఇలా స్ట్రెయిట్గా. ఓకే, చేసిన తర్వాత నీకు ఈ పార్ట్ ఉంది కదా హైట్, మనకు హైట్ ఎక్కడికి వచ్చిందో హైట్ కూడా ఒకటి డ్రా చేయాలి. ఓకే, ఈ 3 లైన్లు అయితే డ్రా చేయాలి కంపల్సరీ. డ్రా చేస్తేనే మనకు బోటిక్ మోడల్ హ్యాండ్స్ కానీ స్టిచ్చింగ్ కానీ బోటిక్ మోడల్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఏదైనా నీట్నెస్ కట్ చేసుకొని ఫస్ట్ నుంచే నీట్గా నేర్చుకుంటారు అనుకో, మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే, తర్వాత ఒక 1.5, 2 ఇంచెస్ వరకు, 2 ఇంచెస్ అంటే మనం 3 వేలు కదా, 2 ఇంచెస్ వరకు మనం ఒకటి ఇట్లా డ్రా చేసుకోవాలి, మార్క్ పెట్టుకోవాలి. మీకు ఈ లెంత్ ఎంత ఉందో చెప్తాను నేను.
3 ఇంచులు ఉంటుంది, 3 ఇంచులు ఉంది ఇవ్వండి, 3 ఇంచుల 0.2 ఉంది. 3 ఇంచులు ఉన్నా సరిపోతుంది అని అనుకుంటే కొంచెం మీదికి పెట్టుకోవాలి. వాళ్ళ బ్లౌజ్ ప్రకారం పెట్టినా కాబట్టి 3 ఇంచులు ఉంది. మన కుట్టు దగ్గర నుంచి అయితే 3 ఇంచులు కరెక్ట్ ఉంటుంది. ఇది 3 ఇంచెస్ అయితే డౌన్ చేసుకోవాలి కంపల్సరీ. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ పాయింట్ ఉంది కదా, ఈ 2 ఇంచుల పాయింట్ దగ్గర నుంచి మనం ఈ పాయింట్ వరకు మళ్ళీ ఒకటి మీరు ఇలా చూసుకోవాలి. ఈ స్ట్రేట్ పాయింట్ నేను ఇలా పెట్టినా మీకు చెప్పిన కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్గా అయితే ఇలా పట్టుకోవాలి. పట్టుకుంటే మనకు చంక పాయింట్ అనేది ఎక్కడికి వచ్చిందో అక్కడ ఇలా మార్క్ వేసుకున్నాం కదా, ఇదే కరెక్ట్ అన్నట్టు. ఈ మార్క్ ప్రకారంగా మనం హ్యాండ్స్ ఎంత ఈజీగా గీసుకోవచ్చు. ఈ 2 ఇంచ్ పెట్టిన చూడు, దీన్ని తగులుతూ అంటే కొంచెం డౌన్ అవుతూ షేప్ అనేది డౌన్ అవుతూ దీన్ని కలిపేసేయాలి. ఎంత ఎగ్జాక్ట్గా వచ్చింది. మళ్ళీ 2 ఇంచ్ ప్లేస్ నుంచి కలిసి మళ్ళీ ఇది లోతు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ ప్లేస్ నుంచే మనం డౌను లోతు కూడా తీసుకోవాలి. ఓకే, 1/2 ఇంచు లోతు ఉంటుంది. 1/2 కంటే కొంచెం తక్కువ ఎక్కువ అని కొంచెం ఒక పాయింట్ అనుకోండి. ఫస్ట్ది ఒకటి, సెకండ్ది ఒకటి ఎగ్జాక్ట్ ఉంటుందండి. మీరు కట్ చేసి ఈ విధంగా కట్ చేసి చూసుకోండి హ్యాండ్ లెంత్ ప్రకారము. అదే 11-12 ఇంచులు ఉన్నా సరే మనం ఎల్బో 11-12 పెట్టుకోమనుకో, 11 కరెక్ట్ ఎల్బో హ్యాండ్స్ అది ఉన్నా సరే 3-3.5 వరకు పెట్టుకోవచ్చు వాళ్ళ కొలత బ్లౌజ్ ప్రకారము. కొంచెం మనం ఏం గమనించాలంటే వాళ్ళ చంక లూజు, మీరు బ్లౌజ్ ఇవ్వకపోతే వాళ్ళ పర్ఫెక్ట్ లేకపోతే చంక ఆమ్ రౌండ్ కొలుస్తాం కదా, దాన్ని బట్టి కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన హ్యాండ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా కట్ చేసి చూడండి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కంపల్సరీ కామెంట్ చేయండి, చూసిండ్రని నాకు అర్థమవుతుంది ఎలా ఉందని. ఒక్క కామెంట్ చేయడం వల్ల, లైక్ కామెంట్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మీకు మరిన్ని వీడియోలు అయితే చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పొరపాటు చేయొద్దు. ఆయనకి ఇట్లా కట్ చేసినాం కదా, కట్ చేయగానే టక్కన లోతు తీసేసారు అనుకో, ఈ మడత వేరే పెట్టినాం కాబట్టి 2 పీసులు వస్తాయి. అందుకే ఆపోజిట్ పెట్టుకొని మళ్ళీ లోతులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ కుట్లను మనకు 4 సైడ్లు పడాలి అంటే ఇవ్వండి, ఇలా పెట్టుకొని డబుల్ హ్యాండ్ని ఇప్పుడు దీన్ని లోతు తీయాలి. ఒక చిన్న కచ్చకం పెట్టేసి మీరు ఉల్టా సీదా కాకుండా ముందే ఇలా మార్క్ చేసుకోండి రాంగ్ సైడ్ అని. అంటే మీరు కుట్లు ఈ పెట్టుకున్నది మీకు లోపల కనబడే విధంగా వస్తుంది. లైనింగ్ అటాచ్మెంట్ అయిన తర్వాత కూడా కుట్లు కూడా కనబడతాయి. రాంగ్ సైడ్ అంటే మనకు రాంగ్ లోపలికి పోయేది అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.